Okay, good afternoon. So second video అండి. సో సెకండ్ వీడియో హౌ టు క్రియేట్ ఏ కంపెనీ. సో టాలీ ఓపెన్ అయిన తర్వాత మనకు డిఫాల్ట్గా మనకు కొన్ని కంపెనీస్ ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. సో కంపెనీ క్రియేషన్ అనే పేజ్ మీకు టాలీలో ఓపెన్ అవ్వాలంటే సిస్టంలో ప్రెస్ ఆల్ట్ ప్లస్ F1 సిస్టమ్ will display company info screen. So company info screen. So this was the company info screen. Okay. So here we can select company or create company. Create company means to create a new file. So in MS Office file new అని వెళ్తాం కదా, అదే విధంగా టాలీలో create company సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయొచ్చు. అదర్వైజ్ in create company shortcut key is C. Press C, system will display company creation page. So this page you can select create company option. So to create a new company, it will be add to existed companies. So new file create చేశారనుకోండి, అది ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఫైల్స్ లో మీకు యాడ్ అవ్వడం జరుగుతుందండి. సో హియర్ యూ కెన్ సెలెక్ట్ క్రియేట్ కంపెనీ అండ్ ప్రెస్ ఎంటర్. సిస్టమ్ విల్ డిస్ప్లే కంపెనీ క్రియేషన్ పేజ్. Okay, this was the company creation. So here system will display default directory. Directory means path ID, means storage location. So press one backspace. So here you can enter path ID, that means storage location. In MS Office మనం ఏం చేస్తామంటే ఫైనల్గా మీరు ఫైల్ అంతా వర్డ్ కానీ ఎక్సెల్ కానీ మొత్తం టైప్ చేసి సేవ్ చేసి ఫైనల్గా మీరు ఎక్కడ స్టోర్ చేయాలి అంటే C కోలన D కోలన E కోలన మీ సపరేట్ ఫోల్డర్లో నోట్ చేస్తాను. కానీ టాలీ సాఫ్ట్వేర్లో స్టార్టింగ్లోనే మీరు పాత్ ఐడి ఇవ్వాల్సి ఉంటుందండి. హియర్ D://టాలీ అనే ఫోల్డర్లో / మన యూట్యూబ్ కాబట్టి యూట్యూబ్ అని ఎంటర్ చేస్తున్నానండి. అంటే Dలో టాలీ అనే ఫోల్డర్లో యూట్యూబ్ అనే సబ్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం ఏదైనా ఫైల్ క్రియేట్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ సి మొబైల్స్, బ్రాండ్ మొబైల్స్ కదా. సో కంపెనీ నేమ్, సో మీరు ఏదైతే కంపెనీ ఎంటర్ చేస్తున్నారో దాని యొక్క నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సిన నేమ్ మీన్స్ కంపెనీ నేమ్. సో ఎంఎస్ ఆఫీస్లో మీరు ఫైల్ న్యూకి వెళ్ళి ఫైల్ ఓపెన్ అయిపోతుంది, అంతా టైప్ చేస్తాం, చివరిలో ఫైల్ నేమ్స్ ఎంటర్ చేస్తాం. కానీ టాలీలో అలా కాదండి. ఫైల్ నేమ్, ఫైల్ డీటెయిల్స్, కంపెనీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ రికార్డ్ అయిన తర్వాతనే కంపెనీ అనేది జనరేట్ అవుతుంది. అదర్ స్టెప్స్ మీరు క్రియేట్ చేయగలుగుతారు. సో హియర్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ సి మొబైల్స్. సో హియర్ సిస్టమ్ విల్ అలో 51 క్యారెక్టర్స్. సో ఇక్కడ మీరు టాలీలో మీరు ఏదైనా ఇక్కడ బిగ్ సి మొబైల్స్ టైప్ చేశారు కదమ్మా, టాలీలో ఎక్కడైనా ఎనీ పేజ్ సింగిల్ లైన్లో మీకు సిస్టమ్ 51 క్యారెక్టర్స్ మాత్రమే అలో చేస్తుందండి. ఇక్కడ మీకు కొన్ని టైప్ చేస్తున్నాను చూడండి. 51 క్యారెక్టర్స్ అయిపోతే మళ్ళీ ఇప్పుడు మీకు అలో చేయదండి. బ్యాక్ స్పేస్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం టాలీ కంపెనీ క్రియేషన్ పేజ్ ఆర్ లెడ్జర్ పేజ్ ఆర్ వోచర్ పేజ్ ఎనీ పేజ్ continuously it allow 51 characters only. So here mailing name again printing point of view మీకు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ వస్తుందండి. అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ సిటిఎం మదనపల్లి కదా, సిటిఎం రోడ్ మదనపల్లి చిత్తూరు డిస్ట్రిక్ట్. ఇక్కడ మీరు అడ్రస్ టైప్ చేసుకోవచ్చు అండి. సో అడ్రస్ ఎవరి అడ్రస్ ఇవ్వాలి, కంపెనీ అడ్రస్ ఇవ్వాలండి, మన అడ్రస్ టైప్ చేయకూడదు. కంట్రీ డిఫాల్ట్గా ఇక్కడ మీకు ఇండియా అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ఎందుకంటే ఇండియాలో మనం ఇన్స్టాలేషన్, సో ఇండియా అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ బ్యాక్ చూడండి, ఇక్కడ కరెన్సీ డీటెయిల్స్, ఇక్కడ బేస్ కరెన్సీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇండియా కాకుండా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెలెక్ట్ చేశారనుకోండి. సో ఇప్పుడు చూడండి బాటంలో బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్ చెక్ చేయండి. డాలర్, సో ఇక్కడ అమెరికన్ డాలర్ ఇక్కడ ఎలా ఉంటుంది. అదే ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ అప్లై చేశారనుకోండి, పౌండ్ స్టెర్లింగ్, కువైట్ దినార్స్, సౌదీ అరేబియా, సౌదీ రియాల్స్, సో సింగపూర్. ఇక్కడ కరెన్సీ ఆటోమేటిక్గా బేస్ కరెన్సీ చేంజ్ అవుతూ ఉంటుందండి. సో మన ఇండియా కాబట్టి మీరు ఇండియా సెలెక్ట్ చేయండి. డిఫాల్ట్గా ఇండియా మీకు యాక్టివేషన్లో ఉంటుందండి. ఓకే, సో స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మీకు టోటల్ 30 స్టేట్స్ మీకు రావడం జరుగుతుంది. తెలంగాణ ఇంక్లూడ్స్ తెలంగాణ ఆల్సో. సో Andhra Pradesh or Telangana as you wish. So pin code number, your pin code number, for example Madanapalli 517325. Company phone number, if available type phone number, for example 91333322 అనుకుందాం. Just mobile number, phone number,
సో ఇక్కడ మీరు ఆ నెంబర్ ఎంటర్ చేయాల్సిన మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్స్ యూజ్ చేయడం లేదండి. ఇన్ కేస్ కంపెనీ యొక్క ఫ్యాక్స్ డీటెయిల్స్, మెయిల్ ఐడి, కంపెనీ మెయిల్ ఐడి bixi@gmail.com, వెబ్సైట్ కంపెనీ వెబ్సైట్ ఐడి. హియర్ ఇట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆప్షన్ అండి. ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్స్ ఫ్రమ్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కరెంట్ ఇయర్ ఈస్ 2021. సో మీరు 1/4/2021 సిస్టమ్ విల్ డిఫాల్ట్ డిస్ప్లే. సో ఇన్ కేస్ మనం ఏదైనా డేట్స్ మార్చుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ అకౌంట్స్ మనం ఇప్పుడు చేస్తున్నాం అనుకోండి 1/4/2020, ఫర్ ఎగ్జాంపుల్ 2019 అకౌంట్స్ అనుకోండి 1/4/2019, ఇలా టైప్ చేసుకోవచ్చు యాజ్ యూ విష్. సో మనం రికార్డ్ చేసే ట్రాన్సాక్షన్స్ యొక్క డేట్ అంటే అకౌంటింగ్ బుక్స్ యొక్క డేట్స్ ఏవైతే ఉంటాయో ఆ పీరియడ్ మీరు తీసుకోవాలి, ఏప్రిల్ టు మార్చ్. సో బుక్స్ బిగినింగ్ మీన్స్ ఆటోమేటికలీ బోత్ సేమ్ డేట్స్ ఆర్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ 2019లో ఆగస్ట్లో స్టార్ట్ చేశారంట, ఆగస్ట్ 1st. బట్ ఆగస్ట్ 1st నుంచి మన ఫైనాన్షియల్ ఇయర్ కాదు కదా, ఇండియాలో అకౌంటింగ్ ఫైనాన్షియల్ ఎంత మనకు ఏప్రిల్ టు మార్చ్ కాబట్టి ఫైనాన్షియల్ ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది. బట్ న్యూలీ ఎస్టాబ్లిష్డ్ బిజినెసెస్ అయితే మీరు 1 ఆగస్ట్ నుంచి ఏప్రిల్ టు జూలై వరకు మనకు ట్రాన్సాక్షన్స్ లేవంటే ఆగస్ట్ నుంచి మీకు బిజినెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆగస్ట్ ఎంటర్ చేస్తే మీరు ఏప్రిల్ నుంచి జూలై వరకు ఆ ట్రాన్సాక్షన్స్ మీరు రికార్డ్ చేయలేరండి. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే బోత్ ఆర్ సేమ్ డేట్స్ మీకు యాక్టివేట్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ పాస్వర్డ్స్ మీరు టైప్ చేసుకోవచ్చు ఇఫ్ అవైలబుల్, అదర్వైజ్ పాస్వర్డ్స్ మీరు ఉంటే టైప్ చేయొచ్చు, లేకపోతే అవసరం లేదండి. సెక్యూరిటీ కంట్రోల్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అనదర్ టైప్ ఆఫ్ పాస్వర్డ్. ఓకే, నెక్స్ట్ బేస్ కరెన్సీ సింబల్. సో ఇక్కడ మనం కంట్రీ ఏదైతే మీరు సెలెక్ట్ చేస్తున్నారో, సో హియర్ కంట్రీ సెలెక్ట్ చేశారు ఇండియా. సో ఆ కంట్రీ ఇక్కడ మీకు చూడండి ఇండియన్ సింబల్, రూపీ సింబల్, ఫార్ములా మీన్స్ ఫుల్ ఐఎన్ఆర్ ఇండియన్ రూపీస్, సఫిక్స్ సింబల్ టు అమౌంట్. సో ఇండియాలో మనం సింబల్ ఇక్కడ ప్రిఫిక్స్ రాస్తామండి, సఫిక్స్ నోట్ చేయం. సో రూపీస్ 10,000, రూపీస్ 20,000 అని రాయాలి, అలాగే చదవాలి. బట్ మనం జనరల్గా అలా మిస్టేక్ చేస్తున్నారు. బట్ రూపీస్ 10,000, రూపీస్ 20,000 కాబట్టి సఫిక్స్ అనేది మనం యూజ్ చేయం కాబట్టి డిఫాల్ట్గా ఈ అండర్లైన్ తర్వాత ఉన్న ఆప్షన్స్ మీరేమి యాక్టివేట్ చేయని అవసరం లేదండి, డిఫాల్ట్గా అవే సెట్టింగ్స్ ఉంటాయి. యాడ్ ఏ స్పేస్ బిట్వీన్ అమౌంట్ అండ్ సింబల్. సో రూపీస్ 10,000 అప్పుడు రూపీకి 10,000కు మిడిల్లో 1 స్పేస్ నోట్ చేయాల్సి ఉంటుందండి. షో అమౌంట్ ఇన్ మిలియన్స్. ఇన్ ఇండియాలో ఎక్కువగా మిలియన్స్ యూజ్ చేయమ్మా ఇండియన్ కరెన్సీలో. సో అమెరికన్ కరెన్సీలో ఎక్కువగా ఈ మిలియన్స్ యూజ్ చేస్తుంటారు. ఇఫ్ అవైలబుల్ మీరు యాక్టివేట్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదండి. సో నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఇన్ ఇండియన్ కరెన్సీ, హౌ మెనీ డెసిమల్ ప్లేసెస్? 1.5 రూపీ అంటే 1.50 రాస్తాం. అంటే 0.50 పాయింట్ తర్వాత డెసిమల్ తర్వాత మనకి ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి? 2 పొజిషన్స్. సో ఆల్మోస్ట్ ఇన్ వరల్డ్ వైడ్ కరెన్సీలో మనకు 2 డెసిమల్ ప్లేసెస్ ఉంటాయండి. ఆ పైసా, సో 1.5 రూపీ అంటే 1.50, 1 రూపీ 0.50 మీన్స్ ఇట్ ఈస్ ద డెసిమల్ నేమ్ పైసా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇండియా బదులు మీరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకున్నారండి, అమెరికా మీకు సెంట్స్ కరెన్సీ, ఇక్కడ డెసిమల్ ప్లేస్ మారిపోతుంది చూడండి, సెంట్. అదే సింగపూర్ డాలర్ తీసుకున్నారనుకోండి, సింగపూర్ కూడా సెంట్ అండి. యునైటెడ్ కింగ్డమ్స్, సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకే పెన్స్. సో ఇక్కడ ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క నేమ్ ఉంటుందండి. శ్రీలంక రూపీ సెంట్స్. నెక్స్ట్ ఖతర్ రియాల్ అండి, దిర్హాన్ యూజ్ చేస్తారు. కువైట్ ఫిల్స్. తర్వాత ఇంకా మీకు ఆస్ట్రేలియన్ డాలర్స్. సో ఇక్కడ ఆ డెసిమల్ నేమ్ మారుతూ ఉంటుందని, మనం ఇండియా కాబట్టి మీరు ఇండియా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇలా ఎంటర్ ప్రెస్ చేస్తూ రావాలి. సో నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఫర్ అమౌంట్ ఇన్ వర్డ్స్, ఇది ప్రింటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఎన్ని డెసిమల్ ప్లేసెస్ కావాలి? మనకు 2 ప్లేసెస్ కావాలి. సో ప్రింటింగ్లో 0 కావాలనుకుంటే 0 తీసుకోవచ్చండి. డెసిమల్ పొజిషన్స్ రికార్డ్ చేయరు కొంతమంది మల్టీనేషనల్ కంపెనీస్. అవసరం లేదంటే లేదు, మనకు నీడ్ అనుకుంటే 2 ఇవ్వండి. లాస్ట్లో యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. ఇన్ టాలీ ఎవ్రీ పేజ్ సిస్టమ్ విల్ డిస్ప్లే దిస్ ఆప్షన్. పేజ్ టు వన్ పేజ్ టు అనదర్ పేజ్. సో వెళ్ళే ముందర మనకి ఈ పేజ్ వస్తుందండి, యాక్సెప్ట్ చేస్తారని. ఇక్కడ మీరు వై కానీ కీబోర్డ్లో ఎంటర్ కానీ ప్రెస్ చేస్తే మీకు కంపెనీ అనేది క్రియేట్ అవుతుందండి. సో ఇక్కడ మీరు వన్స్ యాక్సెప్ట్, దట్ మీన్స్ యాక్సెప్ట్ మీన్స్ సేవ్, టు సేవ్ ద స్క్రీన్. సేవ్ చేసే ముందు ఒక బ్యాక్ స్పేస్ ప్రెస్ చేయండి. సో కర్సర్ అనేది ఇక్కడ మళ్ళీ మీరు బ్యాక్ స్పేస్ యూజ్ చేస్తూ మీరు ఇంకేమైనా ఈ పేజ్లో ఎన్ని మిస్టేక్స్ చెక్ చేసుకోవచ్చు అండి. ఏదన్నా ఫైల్ నేమ్ కానీ అడ్రస్ కానీ స్టేట్ అప్లికేబుల్ చూడండి మనం చేంజ్ అయిపోయింది. సో స్టేట్ ఎడిట్ చేసుకోవచ్చు. వన్స్ ఏమైనా ఆప్షన్స్ ఉంటే ఎడిట్ చేసి ఫైనల్గా మీరు లాస్ట్లో యాక్సెప్ట్ ఎస్ఆర్నో ప్రెస్ చేస్తే కంపెనీ అనేది మీకు ఇక్కడ సేవ్ అవుతుందండి. ఇక్కడ నేను యాక్సెప్ట్ ఎస్ఆర్నో బటన్ ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఎంటర్ కానీ వై కానీ ప్రెస్ చేస్తే
మీకు ఫాస్ట్గా సేవ్ అయిపోతుందండి. 1 to 100% అని ప్రోగ్రెస్, కంపెనీ ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చి 100% వచ్చి కంపెనీ మీకు జనరేట్ అవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను చూడండి. సో అక్కడ కంపెనీ జనరేట్ అయిపోయిన తర్వాత మీకు ఒక పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. దిస్ పేజ్ నేమ్ ఇస్ గేట్వే ఆఫ్ టాలీ. ఇట్ ఈస్ ద ఫస్ట్ పేజ్ ఇన్ ద కంపెనీ. ఆల్ట్ F1 ప్రెస్ చేస్తే సో కంపెనీ ఇన్ఫో ఇస్ ద ఫస్ట్ పేజ్ ఇన్ టాలీ సాఫ్ట్వేర్ అండ్ సో బిగ్సీ మొబైల్స్. సో కంపెనీను మీరు సెలెక్ట్ చేసిన ఓపెన్ చేసిన తర్వాత కానీ లేదా ఆల్రెడీ క్రియేట్ చేసిన తర్వాత మీకు న్యూ ఫైల్ క్రియేట్ అవుతుందండి. దట్ పేజ్ నేమ్ ఇస్ గేట్వే ఆఫ్ టాలీ. ఇట్ ఈస్ ద ఫస్ట్ పేజ్ ఆఫ్ టాలీ అండి. ఇట్ ఈస్ ద ఎంట్రీ. సో ఇక్కడ మీకు కంపెనీలో ఫస్ట్ పేజ్ ఇక్కడ మీరు ఈ పేజ్ నుంచి ఏ వర్క్ స్టార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. అకౌంట్స్ ఇన్ఫో లెడ్జర్ క్రియేట్. మీరు ఎలా వచ్చాం ఇక్కడ పాత ఐడి చూడండి లాస్ట్లో గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫో లెడ్జర్స్ క్రియేట్. ఏ వర్క్ చేసినా లెజిస్లేషన్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి మళ్ళీ బ్యాక్ వచ్చి గేట్వే ఆఫ్ టాలీకి రావాలి. వోచర్ క్రియేషన్కి వెళ్తాం మళ్ళీ గేట్వే ఆఫ్ టాలీకి రావాలి. బ్యాలెన్స్ షీట్కి సెలెక్ట్ చేసాను బ్యాలెన్స్ షీట్ ఓపెన్ అయిందా మళ్ళీ గేట్వే ఆఫ్ టాలీకి రావాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గేట్వే ఆఫ్ టాలీ. డిస్ప్లే ట్రయల్ బ్యాలెన్స్ గేట్వే. మీరు ఏ వర్క్ చేసినా ఈ వర్క్ పేజ్ నుంచి స్టార్ట్ చేయాలి మళ్ళీ ఈ పేజ్లోకి రావాలండి. ఈ పేజ్ నుంచి ఈ పేజ్లో మీరు ఎస్కేప్ ఆర్ లాస్ట్ ఎవ్రీ పేజ్ సిస్టమ్ టాలీలో మనకు క్విట్ అని ఉంటుందండి. క్విట్ సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే సిస్టమ్ లాస్ట్ ఓన్లీ వన్ టైం అండి. క్విట్ ఎస్ఆర్. క్విట్ మీన్స్ క్లోజ్ అవుతారా అంటే ఆ కంపెనీని నేను క్లోజ్ చేయదలుచున్నాము. సో ఎంటర్ ప్రెస్ చేసి క్లోజ్ చేసేసాను. టాలీ క్లోజ్ అయిపోయిందండి. ఓకే మళ్ళీ మనం క్లోజ్ అయిపోయిందా మళ్ళీ మనం ఏం చేయాలి. సో డెస్క్టాప్ పైన టాలీ ఐకాన్ ఇన్ ద రైట్ క్లిక్ ఓపెన్ ఆర్ డబుల్ క్లిక్ చేసినా కూడా మీకు టాలీ ఓపెన్ అవుతుంది. మళ్ళీ మీరు ఫైల్ ఓపెన్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ద టాలీ లోగో. సో ఇక్కడ మీరు ఏం చేయాలి మనం టాలీ ఓపెన్ చేసిన తర్వాత ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాను కదా. సో సెలెక్ట్ వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అండ్ ప్రెస్ ఎంటర్. ఇక్కడ మీకు అనేబుల్ టు ఫైల్ ఓపెన్ అవడం ఒకసారి ఎస్ ప్రెస్ చేయండి. మీకు కంపెనీ ఇన్ఫో పేజ్ ఓపెన్ అవడం జరుగుతుందమ్మా. సో ఇక్కడ కంపెనీ ఇన్ఫో పేజ్లో మళ్ళీ క్రియేట్ కంపెనీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇందాక బిగ్సీ మొబైల్స్తో ఫైల్ క్రియేట్ చేసాం. సో కొత్త ఫైల్ క్రియేట్ చేయాలంటే మీరు క్రియేట్ కంపెనీకి వెళ్తే మళ్ళీ కొత్త ఫైల్ ఓపెన్ అయిపోతుందండి. మనం ఎంఎస్ ఆఫీస్లో ఫైల్ న్యూకి వెళ్తాం. ఆల్రెడీ చేసిన ఫైల్స్ ఎలా ఓపెన్ చేస్తాం ఫైల్ ఓపెన్ అయినా ఎలా ఓపెన్ చేస్తామో ఇక్కడ మీకు సెలెక్ట్ కంపెనీలోకి వెళ్ళాల్సి ఉంటుందండి. సెలెక్ట్ కంపెనీ సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయొచ్చు. అదర్వైజ్ ప్రెస్ ఎస్. సెలెక్ట్ కంపెనీలో రెడ్ కలర్ బటన్ ఏముంది మనకి ఇక్కడ ఎస్ ఉందా ప్రెస్ ఎస్ బటన్ అనే బటన్ ప్రెస్ చేస్తే మీకు డిఫాల్ట్గా ఒక పాత ఐడితో ఓపెన్ అవుతుందండి. మనం సి యూజర్స్ టాలీలో కాదు ఒక బ్యాక్ స్పేస్ ప్రెస్ చేయండి కర్సర్ ఇక్కడికి వస్తుంది. మనం చేసిన ఫైల్ ఎక్కడ ఏ పాత ఐడి చేసాం d:/tally/youtube అనే ఫైల్ నేమ్తో క్రియేట్ చేసామండి. ప్రాపర్గా స్పెల్లింగ్ కరెక్ట్ యూట్యూబ్లో ఈ మిస్ అయ్యింది చూడండి. ఎంటర్ ప్రెస్ చేస్తే నో కంపెనీస్ ఆన్ డిస్క్ అంటే మనం అక్కడ ఏదన్నా స్పెల్లింగ్ మిస్టేక్ ఏదో ఒకటి చేసి ఉంటామండి. స్పెల్లింగ్ మిస్టేక్ యూట్యూబ్లో ఈ మిస్ అయ్యింది. యూట్యూబ్ కరెక్ట్గా మీరు నేమ్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే యూట్యూబ్. సో ఆ ఫైల్ ఐడితో మీరు ఎన్ని ఫైల్స్ క్రియేట్ చేశారు ఒక ఫైల్ ఇందాక మనం చేశారు బిగ్సీ మొబైల్స్. సెలెక్ట్ చేసి మళ్ళీ ఓపెన్ చేయొచ్చండి ఫైల్. బిగ్సీ మొబైల్స్ ఫైల్ ఓపెన్ అయిందా. సో ఈ విధంగా మీరు కంపెనీ క్రియేషన్ చేస్తారండి. ఎలా కంపెనీ క్రియేషన్ ఎలా చేస్తాం Alt+F1 అగైన్ ఇంకో కంపెనీ క్రియేట్ చేస్తున్నాను చూడండి. క్రియేట్ కంపెనీ. ఇప్పుడు బిగ్ బి మొబైల్స్ చేద్దాం. బిగ్ బి మొబైల్స్. సో మెయిలింగ్ నేమ్ అడ్రస్ మదనపల్లి. ఇక్కడ అడ్రస్ కంపెనీ యొక్క అడ్రస్ నోట్ చేయాల్సి ఉంటుందండి. కంట్రీ ఇండియా, స్టేట్ ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ 517325. ఇఫ్ కంపెనీ ఫోన్ నెంబర్ ఇస్ మనకు అవైలబిలిటీ ఉంటే టైప్ చేయొచ్చు లేకపోతే పెండింగ్ పెట్టేయచ్చు అండి. మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, మెయిల్ ఐడి, వెబ్సైట్ ఐడి. సో ఫైనాన్షియల్ ఏ ఇయర్కి మీరు అకౌంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2020-21 కనుక్కున్నాం అంటే మీరు ఇక్కడ 1/4/2020. సో మీరు 1 year ఫైనల్ ఓపెనింగ్ డేట్ మాత్రమే ఇవ్వాలి. ఎండింగ్ డేట్ సిస్టమ్ ఆటోమేటిక్గా మీకు 12 months క్యాలిక్యులేట్ చేస్తుందండి. పాస్వర్డ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ క్లాస్ అండి. సో ఇక్కడ మనం ఇలా ఫైల్స్ క్రియేట్ చేసి లాస్ట్లో సేవ్ చేయాల్సి ఉంటుందండి. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ ఆ సేవ్ ఆప్షన్ ప్రెస్ చేస్తాను కదా ఇక్కడ వెంటనే ఎంటర్ ప్రెస్ చేయడం ఒకసారి మళ్ళీ మీరు ఆ స్క్రీన్ అంతా మీరు అబ్జర్వ్ చేస్తాం ప్రాపర్గా. ఏదైనా మిస్టేక్ ఉందనుకోండి ఒక బ్యాక్ స్పేస్ ప్రెస్ చేయండి. మదనపల్లి ఇచ్చాము ఇక్కడ డిస్ట్రిక్ట్ మర్చిపోయాం. సో మళ్ళీ ఇక్కడ
ఎంటర్ ప్రెస్ చేయండి. చిత్తూరు డిస్ట్రిక్ట్ ఇలా ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తే ఫ్రంట్కి వెళ్తారు. బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే కర్సర్ బ్యాక్ వెళ్తూ ఉంచండి. బ్యాక్ స్పేస్ ఇన్ ద పేజ్ ఎంటర్ ఫ్రంట్కి వెళ్తూ ఉంటుందండి. కర్సర్ మూవ్ అవుతుందా? యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. ఇక్కడ టక్కన ఎంటర్ ప్రెస్ చేయకుండా మీరు జస్ట్ వెయిట్ చేస్తే ఓకే. మనం సేవ్ చేయాలనుకుంటే యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో మీన్స్ టు సేవ్ ద స్క్రీన్ అండి. ఎంటర్ ప్రెస్ చేస్తే స్క్రీన్ మీన్స్ కంపెనీ అనేది క్రియేట్ అవుతుంది. కంపెనీ క్రియేట్ అనేది మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుందండి. ఆ పేజ్ యొక్క నేమ్ వచ్చేసి మనకు గేట్వే ఆఫ్ టాలీ. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ మీకు ఒక పేజ్ వస్తుందండి. సో ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఏరియాలో మనకు 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్, రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ కంపెనీ డీటెయిల్స్ వస్తాయి. నేమ్ ఆఫ్ కంపెనీ ఏమండి బిగ్సీ మొబైల్స్. కంపెనీ పీరియడ్ 1/4/2020 మనం ఓపెనింగ్ డేట్ మాత్రమే ఇచ్చామండి. 31/3/2021 క్లోజింగ్ డేట్ కూడా మీకు సిస్టమ్ ఆటోమేటిక్గా యాడ్ అయ్యించుకోండి. సో 12 months యాడ్ చేసాం. సో కరెంట్ డేట్ స్టార్టింగ్ మీరు ఏదైతే బుక్స్ వింగ్ డేట్ ఇచ్చారో ఆ డేట్ ఓపెన్ అవడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ యొక్క ఆల్టరేషన్ చూద్దాం. ఇక్కడ మీరు 1/4/2020 ఇవ్వకుండా మీరు ఇక్కడ 1/5/2020 అని ఫైనాన్షియల్ బుక్స్ మీనింగ్ అనేది ఇచ్చారండి. సో బిగ్ బి మొబైల్స్ కదా. సో ఇక్కడ చూడండి. సో కరెంట్ డేట్ మనకి ఏమొచ్చిందమ్మా ఫ్రైడే 1st May అని వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళి ఫ్యూచర్లో 1/4/2020 డేట్ ఇస్తే సిస్టమ్ ఇలా డేట్ కెనాట్ బి అలౌడ్ ద ఫైనాన్షియల్ బిగినింగ్ డేట్ 1 May. మనం బుక్స్ బిగినింగ్ డేట్ ఏం చెప్పామండి 1 May. సో 1/4 డేట్ అలో చేయదు. అలాగే 2/4 డేట్ సిస్టమ్ విల్ నాట్ అలో. సో ఎర్రర్ వస్తుంది చూడండి. డేట్ కెనాట్ బి బిలో ద ఫైనాన్షియల్ బిగిన్ డేట్ ఈజ్ 1 May. 1st May చెప్పాం. 1st May బిఫోర్ డేట్స్ మీకు సిస్టమ్ ఇట్ నాట్ అలౌడ్ అండి. అంటే మనం ఏం చేస్తాము కంపెనీ క్రియేషన్లో ఇక్కడ ఫైనాన్షియల్ 1/4/2020 బట్ బుక్స్ అంటే ట్రాన్సాక్షన్స్ ఏప్రిల్లో మనకు బిజినెస్ జరగలేదు అనుకోండి. సో మే నుంచి జరిగిందని చెప్పాం కాబట్టి ట్రాన్సాక్షన్స్ కూడా సిస్టమ్ విల్ నాట్ అలో ఏప్రిల్ మంత్ ట్రాన్సాక్షన్స్ ఈ విధంగా. ఇక్కడ మీకు 1 May వస్తుంది, 1/6 ఆర్ 1/7 ఎనీ మంత్స్ వస్తుంది. బట్ ఏప్రిల్ మంత్ మాత్రం మీకు డియాక్టివేట్. ఇన్ కేస్ టాలీలో మీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఎర్రర్ ఇలా ఎర్రర్స్ రావడం జరుగుతుందండి. ఓకే. సో మళ్ళీ మనం ఆ ఫైల్ ఎడిట్ చేసుకోవచ్చు అండి ఆల్టర్లోకి వెళ్ళి. సో మళ్ళీ ఏప్రిల్ నుంచే మనం ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలనుకోండి 1/4/2020 సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫైల్స్ ఓపెన్ చేస్తే ఏ ఫైల్ మా బిగ్ బి మొబైల్స్. ఇప్పుడు చూడండి కరెంట్ డేట్ మనకి ఎంత ఉంది వెడ్నెస్డే 1st April 2020 వచ్చిన నెలకి వెళ్ళండి. డేట్ 1/4 సిస్టమ్ ఇలా 2/4 ఆల్సో అలో. ఫర్ ఎగ్జాంపుల్ 1/4/2021 సిస్టమ్ విల్ నాట్ అలో. ఎందుకు అలో చేయదు లేదు 1/4/2018 సిస్టమ్ విల్ నాట్ అలో. సిస్టమ్ విల్ అలో ఓన్లీ ఫర్ 1 year స్పాన్ ఆఫ్ పీరియడ్. టాలీ సాఫ్ట్వేర్లో మీరు డేట్స్ అనేది 1 year స్పాన్ ఆఫ్ పీరియడ్ మాత్రమే. ఏ పీరియడ్ ఒకసారి మీరు బ్యాక్ స్పేస్ వస్తే ఇక్కడ మీరు చూడండి కరెంట్ పీరియడ్ 1st April 2020 to 31st March 2021 ఇది ఇయర్ మన స్పాన్ ఆఫ్ పీరియడ్. ఈ ఏప్రిల్ 20 నుంచి మార్చ్ 21 వరకు మాత్రమే మీకు సిస్టమ్ డేట్స్ అలో చేస్తుందండి. సో 1/4/2020 నుంచి 31/3/2021 మాత్రం సిస్టమ్ అలో చేస్తుంది. సో 1/5/2021 సిస్టమ్ విల్ నాట్ అలో. అంటే ద డేట్ కెనాట్ బి అబోవ్ ద కరెంట్ పీరియడ్. సో 20 కంటే అబోవ్ పీరియడ్ కదా. అదే మీరు ఇక్కడ 1/4/2018 ఇక్కడ మీకు బిలో వస్తుంది చూడండి. డేట్ కెనాట్ బి బిలో ద ఫైనాన్షియల్. ఏప్రిల్ 2020కి బిలో ఇయర్ను అలో చేయదు. 2020 31st March 2020 అబోవ్ ఇయర్ను సిస్టమ్ అలో చేయలేదు. సో 1 year స్పాన్ ఆఫ్ పీరియడ్ మాత్రమే మీరు అకౌంట్ చేస్తామండి. అది సిస్టమ్ అలో చేయడం జరుగుతుంది. సో అలాగే లెడ్జెస్ ఇక్కడ మీరు ఏదైనా లెడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు లెడ్జెస్ క్రియేషన్లోకి వెళ్ళి నెంబర్ ఆఫ్ లెడ్జెస్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో ఆల్టరేషన్ అనే పేజ్ ఓపెన్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎన్ని కంపెనీస్ క్రియేట్ చేసామండి బిగ్సీ మొబైల్ ఒకటి అండ్ బిగ్ బి మొబైల్స్. ఆల్ట్ F1 అనే బటన్ ప్రెస్ చేయండి. సెలెక్ట్ కంపెనీకి వెళ్ళండి. సో ఇక్కడ మీ పాత ఐడి ఏమి d:/tally/YouTube అని కదా మనం ఇచ్చిన ఫైల్ నేమ్. U2 స్పెల్లింగ్ తప్పించాను కదా అందుకే నో కంపెనీస్ ఆన్ డిస్క్. సో ప్రాపర్గా U2. ఇప్పుడు మనకు 2 ఫైల్స్ ఉంటాయి చూడండి బిగ్సీ మొబైల్స్ బిగ్ బి మొబైల్స్. ఫస్ట్ మనం బిగ్సీ చేసాము. ఇక్కడ డిఫాల్ట్గా మనకు 10,000 10,001 10,002
2 అని వస్తుంది. ఏ టు జెడ్ ఆర్డర్, ఆల్ఫాబెట్ ఆర్డర్లో మీకు ఆ ఫైల్స్ సేవ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనము ఎక్కడ సార్ మనం చేసాం బాగానే ఉంది, మై సిస్టంలో ఎక్కడ స్టోర్ అవుతాయి అని మీకు చాలా మందికి డౌట్ రావచ్చు. సో మై కంప్యూటర్లో ఉంటుంది కదా, మై కంప్యూటర్లో ఇక్కడ మీరు డి ఫోల్డర్ ఉందా, సో డి ఫోల్డర్లో ఇక్కడ మీకు టాలీ అనే ఫోల్డర్లో ఇక్కడ మీకు యూట్యూబ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోయి ఉంటుందండి. యూట్యూబ్ ఫోల్డర్లో మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, 10,000, 10,001 2 ఫైల్స్ ఉన్నాయి. అంతే కదా మనం ఫైల్స్ చేసినది. సో మనకు ఇక్కడ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, మనకు 2 ఫైల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో కంపెనీ క్రియేట్ చేద్దాం, నెక్స్ట్ షోరూమ్. ఇప్పుడు మనకి ఎన్ని ఫైల్స్ ఉంటాయండి, 1, 2, 3 ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడే చూడండి, ఆటోమేటిక్గా మీకు అప్పుడే ఎన్ని ఫైల్స్ వచ్చాయి ఇక్కడ మనకు 3 ఫైల్స్. అంటే ఈ కంప్యూటర్లో డి ఫోల్డర్ టాలీ. ఇక్కడ మనం యాక్చువల్గా అయితే మనం ఏం చేయాలి, ఇక్కడ రైట్ క్లిక్ యూట్యూబ్ అనే పేరుతో మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. లక్ష్మణ్ అని ఎవరి పేరుతో ఉంటే రమేష్ అని, రాజేష్ అని. కానీ సిస్టంలో అలా అవసరం లేదండి. మీరు ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్లో కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఇచ్చే మీరు పాత్ ఐడి, సో డిలో టాలీ ఫోల్డర్ ఒకటి, యూట్యూబ్లో అనేది సబ్ ఫోల్డర్ సిస్టమే క్రియేట్ చేసి ఆ యూట్యూబ్ అనే సబ్ ఫోల్డర్ ప్లేస్లో మీకు నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఇక్కడ మీకు స్టోర్ అవ్వడం జరుగుతూ ఉంటుందండి. ఓకేనా. సో ఇక్కడ యూట్యూబ్ ఈ 3 ఫోల్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఏబిసి కంపెనీ ఎంటర్ప్రైజ్ జస్ట్ డమ్మీగా చేస్తున్నాను, నేను సేవ్ చేస్తున్నాను. ఆల్ట్ F1. ఇప్పుడు మనకి ఎన్ని ఫైల్స్ ఉంటాయమ్మా, 4 ఫైల్స్ ఉంటాయండి. ఏ టు జెడ్ ఆర్డర్లో వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఫైల్ 10,000, మళ్ళీ 10,001, 10,002, 10,003. ఇప్పుడు మీకు ఫైల్స్ చూడప్పుడే 4 ఫైల్స్ వచ్చేసాయి. 4 ఫైల్స్ క్రియేట్ చేశాం కదా. సో మై కంప్యూటర్లో మీకు ఎక్కడ స్టోర్ అవుతాయండి, మీరు ఏ పాత ఐడి ఇచ్చి ఉంటే, సపోజ్ రమేష్ అని పేరుతో ఇచ్చింటే ఇక్కడ మీకు సపోజ్ ఇక్కడ మీరు ఇంకో ఫైల్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ యూట్యూబ్ అని కాకుండా ఇక్కడ రమేష్ అనే పేరుతో ఫైల్ క్రియేట్ చేద్దాం. సో రమేష్ అనే పేరుతో ఒక ఫైల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి కంపెనీ ఒక ఫైల్ క్రియేట్ చేశాం. ఇప్పుడు మీకు ఇప్పటికే మీకు ఇక్కడ టాలీ పేరుతో, టాలీలో మీకు రమేష్ అనే ఫోల్డర్ క్రియేట్ అయిపోయి ఉంటుంది చూడండి. సో రమేష్ అనే ఫోల్డర్లో మనకి ఎన్ని ఫైల్స్ ఉంటాయి, ఒక కంపెనీ క్రియేట్ చేశాం. సో రమేష్ అనే ఫైల్లో మళ్ళీ మనం ఆల్ట్ F1 క్రియేట్లోకి వెళ్ళి ఇంకో ఫైల్ క్రియేట్ చేశాం, డమ్మీ ఫైల్ ఒకటి. మనకు రమేష్ పెడితే మనకి ఎన్ని ఫైల్స్ ఉండాలమ్మా, 2 ఫైల్స్ వచ్చాయా. సో ఈ విధంగా కంపెనీ క్రియేషన్ చేయడం జరుగుతుందండి. వన్స్ అగైన్ సో ఎలా కంపెనీ క్రియేట్ చేస్తారంటే సరే చూడండి. ఓకే, ఇది కంపెనీ క్రియేషన్ పేజ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ డైరెక్టరీ నేమ్, ఫోల్డర్ నేమ్ లొకేట్ చేయాలమ్మా. నేమ్ మీన్స్ కంపెనీ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ నేమ్ చెప్తున్నారు ఇక్కడ. సో ఆ కాలేజ్ నేమ్ విశ్వం డిగ్రీ కాలేజ్. అడ్రస్, సో విశ్వం డిగ్రీ కాలేజ్ కంట్రీ, స్టేట్, పిన్ కోడ్, 4 నెంబర్స్ రికార్డ్ చేయాలి. మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్ ఇఫ్ అవైలబిలిటీ లేకపోతే రికార్డ్ చేయడం అవసరం లేదు. మెయిల్ ఐడి, వెబ్సైట్ ఐడి, financial years 2017 or 2018 or 2019 or 20, current year is 2021. So passwords, security controls I will explain next classes. Okay, so ఇక్కడ కరెన్సీ సింబల్స్ వస్తాయండి. ఫైల్ ఇలా సేవ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ద కంపెనీ క్రియేషన్ స్క్రీన్ కంప్రైజెస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ అండి. ఫస్ట్ వన్ డైరెక్టరీ డీటెయిల్స్, ఫస్ట్ ఆప్షన్ అండి. సో ఇక్కడ చూసారు కదా. సో ఒకసారి టాలీ ఓపెన్ చేయడం జరుగుతుంది చూడండి. ఇలా ఓపెన్ చేస్తామా, టాలీ డెస్క్టాప్ అయిన టాలీ 9 ఐకాన్, రైట్ క్లిక్ ఓపెన్ ఆర్ డబుల్ క్లిక్. సో ఇట్ ఈస్ ద టాలీ లోగో. ఇక్కడ యూ కెన్ సెలెక్ట్ వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ and press S. So here first select create company option and press enter. ఒక డిఫాల్ట్గా మీకు డిఫాల్ట్గా సిస్టంలో స్టోరేజ్ లొకేషన్ ఏది ఉంటుందో ఆ పాత్ ఐడి వస్తుంది. ఒక బ్యాక్ స్పేస్ ప్రెస్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ మీకు ఏముంది అక్కడ, డైరెక్టరీ అండి. డైరెక్టరీ ఉందా ఫస్ట్ ఆప్షన్. సో డైరెక్టరీ మీన్స్ దిస్ ఈజ్ వేర్ యువర్
కంపెనీ డేటా విల్ బి స్టోర్డ్ ఆన్ యువర్ సిస్టమ్. సో కంపెనీ డేటా సిస్టమ్లో ఎక్కడ స్టోర్ అయింది దాని యొక్క లొకేషన్ అండి. దిస్ ఫీల్డ్ is skipped by default assuming that you wish to create the company in the data path display. డిఫాల్ట్గా ఒక పాత్ వస్తూ ఉంటుందండి. However, if you want to change it, it's simply use the backspace key and change it to wherever required. సో ఇక్కడ మనం ఏం చేసాం, కర్సర్ మీకు ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో ఒక బ్యాక్స్పేస్ కీ ప్రెస్ చేయండి, ఇక్కడ మీరు రీటైప్ చేయండి చాలు, మొత్తం అంతా ఎరేజ్ చేయడం అవసరం లేదు. మనం కర్సర్ అనేది మీకు డిఫాల్ట్గా ఉన్నప్పుడు మీరు టైప్ ఏదో బటన్ ప్రెస్ చేస్తే స్లాష్ మీ నేమ్ అండి, సపోజ్ క్లాస్ అనుకోండి, క్లాస్ లేదు రాజేష్, రమేష్, సురేష్, ఇలా నేమ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాత ఇచ్చారమ్మా, డైరెక్టరీ ఈ టాలీ క్లాస్, ఈ ఫోల్డర్, సి ఫోల్డర్, డి ఫోల్డర్, సిడిఈఎఫ్ సిస్టమ్ లొకేషన్ బేస్ చేసుకోండి. నేమ్, సో నేమ్ ఆఫ్ ద కంపెనీ, నేమ్ లెస్ దాన్ 51 క్యారెక్టర్స్ ఆల్రెడీ చెప్పుకున్నాను కదా. ఇక్కడ డి టాలీ క్లాస్ అని ఇస్తున్నాను, యూట్యూబ్ సరే క్లాస్ అని ఇస్తున్నాను. ఇక్కడ నేమ్ మనం ఏ ఫైల్ చేస్తే ఆ ఫైల్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ టీవీఎస్ షోరూమ్ అనుకుందాం, అదే టీవీఎస్ షోరూమ్. సో వాళ్ళ అడ్రస్ మదనపల్లి ఫర్ ఎగ్జాంపుల్, ఎంపీఎల్ తిరుపతి. సో ఇక్కడ అడ్రస్ దగ్గర అడ్రస్ టైప్ చేయాల్సి ఉంటుందండి. సో మెయిలింగ్ నేమ్, మెయిలింగ్ అడ్రస్ ఆఫ్ ద కంపెనీ, ప్రింట్ పర్పస్. సో ఇక్కడ మెయిలింగ్ నేమ్ బోత్ ఆఫ్ రెండు సేమ్గా ఉంటాయండి. ప్రింటింగ్ పర్పస్ మీరు ఇక్కడ ఏదైనా మీరు ఓపెన్ చేసుకోవచ్చుమా. ఓకే, నెక్స్ట్ తర్వాత అడ్రస్, అడ్రస్ ఆఫ్ ద కంపెనీ. సో ఇక్కడ మీరు కంపెనీ యొక్క అడ్రస్ మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ కంట్రీ, సెలెక్ట్ ద కంపెనీ కంట్రీ. నెక్స్ట్ స్టేట్, సెలెక్ట్ ద కంపెనీ స్టేట్ ఆర్ ప్రొవిజన్. ఇక్కడ సెలెక్ట్ చేయాలి మనం, నాట్ టైప్. ఇక్కడ లిస్ట్లో వస్తాయండి, మొత్తం లిస్ట్ సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. స్టేట్, కంపెనీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేయాలి. పిన్ కోడ్, పిన్ కోడ్ అనేది ఇక్కడ సెలెక్షన్ అయితే సెలెక్ట్ అని నోట్ చేయాలి. పిన్ కోడ్, టైప్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్, పిఐఎన్ నెంబర్. ఓకే, సో అలాగే నెక్స్ట్ టెలిఫోన్ నెంబర్, ఫోన్ నెంబర్, టైప్ కంపెనీ ఫోన్ నెంబర్, టెలిఫోన్ నెంబర్, టైప్ కంపెనీ టెలిఫోన్ నెంబర్. మనం అక్కడ డేటా రికార్డ్ టైప్ చేసి రికార్డ్ చేయాలి మనం. కంపెనీ ఫ్యాక్స్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్. నెక్స్ట్ మెయిల్ ఐడి, కంపెనీ మెయిల్ ఐడి టైప్ చేయాలి. వెబ్సైట్ ఐడీస్. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ అండి. Specify the financial year for this company. Tally considers 1 year from the date of April 1st to 31st March. ఇక్కడ మనకు 1 year ఆల్రెడీ చూసాం కదా, 1 year మాత్రమే సిస్టమ్ అలో చేస్తుందండి ఫైనాన్షియల్ ఇయర్ అనేది. ఓకే, సో బుక్స్ బిగినింగ్, బుక్స్ బిగినింగ్ కూడా సేమ్ మోడల్ అండి. సో బుక్స్ బిగినింగ్, ద డేట్ గివెన్ ఫర్ ద ఫైనాన్షియల్ ఈజ్ ఆటోమేటికలీ డిస్ప్లేడ్. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇచ్చిందో అదే డేట్ మీకు డిఫాల్ట్గా వస్తుందండి. వీ కెన్ స్పెసిఫై ద యాక్చువల్ డేట్ ఆన్ బుక్స్ ఆఫ్ అకౌంట్ స్టార్ట్. సో బుక్స్ యాక్చువల్గా వర్కింగ్ ఆర్గనైజేషన్స్లో మీకు ఏ డేట్ ఉంటే ఆ డేట్ మీరు రికార్డ్ చేయాలమ్మా. ఇన్ కేస్ యువర్ అకౌంట్స్ ఆర్ ఓపెన్ మిడ్ వే డ్యూరింగ్ ద ఫైనాన్షియల్, అంటే మిడిల్లో ఏప్రిల్లో ఫైనాన్షియల్ స్టార్ట్ అవుతుంది, మే ఆర్ జూన్ జూలైలో మీరు ఎప్పుడైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ డేట్ మీరు రికార్డ్ చేయాలి. యూ కెన్ ఎంటర్ ద రిక్వైర్డ్ డేట్ అండ్ స్టార్ట్ ఆఫ్ ద బుక్స్ అకౌంట్స్ అకార్డింగ్లీ. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, బుక్స్ వచ్చేసి మీరు ఇక్కడ 1/7 అనుకుందాం, జూలైలో బిజినెస్ స్టార్ట్ చేశారు. అయితే మీకు ఏప్రిల్, మే, జూన్ 3 మంత్స్కు ట్రాన్సాక్షన్స్ సిస్టంలో రికార్డ్ చేయలేమండి. ఓకేనా, అది మనకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుందమ్మా. ఓకేనా అండి. నెక్స్ట్ సో ఇక్కడ తర్వాత వాల్ట్ పాస్వర్డ్, గివ్ ఏ పాస్వర్డ్ హియర్ ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ కంపెనీ డేటా సెక్యూరిటీ పర్పస్. మన ఫైల్ ఎవరు ఓపెన్ చేయకుండా పాస్వర్డ్స్ అరేంజ్ చేసుకోవచ్చు అండి. అయితే ఇక్కడ వాల్ట్ పాస్వర్డ్ ఇవ్వడం వల్ల కంపెనీ నేమ్ కూడా రాదు, మా డాష్ డాష్ స్టార్ మార్క్ సింబల్స్ వస్తాయండి. Security control, it is another type of 2 types of password system will allow only. Tally has a range of security features to protect from other. You may specify administrator and password. 2 options వస్తాయి మనకు యాక్టివేట్ చేయాలనుకుంటే. ఎస్, అడ్మినిస్ట్రేటర్ అండ్ పాస్వర్డ్స్ నేమ్ మస్ట్ బి విత్ ఇన్ 15 క్యారెక్టర్స్. సో ఇక్కడ మనం పాస్వర్డ్స్ ఏదైనా టైప్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు సిస్టమ్ అలో చేస్తుందండి. 15 క్యారెక్టర్స్ చూడండి, అక్కడ వీక్ అని వస్తుంది, ఫెయిర్ అని వస్తుంది చూడండి. ఓకేనా, ఇక్కడ పాస్వర్డ్ దగ్గర ఎక్కడైనా ఉంచుకోవచ్చు, బట్ సెక్యూరిటీ కంట్రోల్ దగ్గర 15 క్యారెక్టర్స్ సిస్టమ్ అలో చేయడం జరుగుతుందండి. సో బేస్ కరెన్సీ సింబల్, ఇవంతా డిఫాల్ట్గా సిస్టంలో ఉంటాయండి. స్పెసిఫై ద సింబల్ కరెన్సీ, మనకు అక్కడ రూపీ సింబల్ ఆటోమేటిక్గా వచ్చిందండి. ఇట్ ఈస్ ఆల్రెడీ గివెన్. ఫార్ములా ఐఎన్ఆర్ ఉందా మనకు ఇక్కడ. ఓకే, అండ్ సింబల్ సఫిక్స్డ్ టు ఆ ఆప్షన్ నో. ఇఫ్ ఎస్ విల్ రీప్లేస్ సింబల్ ఆఫ్టర్ ద అమౌంట్. మనకు ప్రింట్అవుట్స్లో ఎలా రావాలి మనకు. ఓకే,
నెక్స్ట్ సో షో అమౌంట్స్ ఇన్ మిలియన్స్ నో. టు షో అమౌంట్స్ ఇన్ మిలియన్స్ పుట్ ఎస్. మనకు అవసరం అనుకుంటే ఎస్ ఇవ్వాలి, అవసరం లేదు డిఫాల్ట్గా మనకు నో ఉంటుందండి. స్పెసిఫై నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ టు స్పెసిఫై ద నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ రిక్వైర్డ్ ఫర్ ద కరెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ is 0 to 4, range is 0 to 4, type 2 for example ఇక్కడ 96.75 ఇచ్చాడండి. సో డెసిమల్ ప్లేసెస్ సిస్టమ్ మనకి ఇక్కడ 4 ప్లేసెస్ మాక్సిమం అలో చేస్తున్నా, 5 ప్లేసెస్ సిస్టమ్ నాట్ అలో. చూడండి డెసిమల్ ప్లేసెస్ 4 is the greater than 4 is not allowed. మీకు మనకు మాన్యువల్గా ఉన్నది కూడా మనకు కరెన్సీస్లో 2 ప్లేసెస్ ఎక్కువగా ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని ఇండియా కరెన్సీస్ కూడా. ఇక్కడ మ్యాక్సిమం సిస్టమ్ కూడా ఎంతవరకు అలౌ చేస్తుందంటే 4 వరకే అలౌ చేస్తూ ఉంటుందండి. డిఫాల్ట్గా మీరు కంట్రీ చేస్తే డిఫాల్ట్గా సెటప్ చేసేస్తుంటారు. సో 4 కంటే ఎక్కువ మీకు సిస్టమ్ కూడా అలౌ చేయదండి. ఓకే, నెక్స్ట్ వాట్ రిప్రజెంటింగ్ అమౌంట్ ఫర్ డెసిమల్ ప్లేసెస్ పైసా. ఇండియన్ కరెన్సీ అయితే పైసా అండి, అమెరికన్ అయితే సెంట్ అని, పెన్స్ అని, ఇలా రకరకాల కరెన్సీస్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఫర్ అమౌంట్ ఇన్ వర్డ్స్, డిఫాల్ట్గా మనకు అది 2. ఇదంతా ఫైల్ అయిన తర్వాత లాస్ట్లో టీవీఎస్ షోరూమ్ అని ఫైల్ చేస్తున్నానంటే యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. సో మీకు చేసిన ఫైల్స్ అంతా కూడా మీకు ఓకే అయితేనే మీరు ఇక్కడ ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి ఫాస్ట్గా కంపెనీ సేవ్ అవుతూ ఉంటుంది. కంపెనీ సేవ్ అవుతుందండి. ఆఫ్టర్ కంపెనీ క్రియేషన్ సిస్టమ్ విల్ డిస్ప్లే కంపెనీ క్రియేషన్ అండ్ ఆల్సో విత్ కంపెనీ సెలెక్షన్ సిస్టమ్ విల్ డిస్ప్లే గేట్వే ఆఫ్ టాలీ పేజ్. సో గేట్వే ఆఫ్ టాలీ పేజ్లో మీకు లెఫ్ట్ సైడ్ కంపెనీ యొక్క డీటెయిల్స్ అంటే కంపెనీ నేమ్, కంపెనీ ఫైనాన్షియల్ పీరియడ్, కంపెనీ వర్కింగ్ డేట్. ఇక్కడ మనకి ఏప్రిల్లో ఫైనాన్షియల్ స్టార్ట్ అవుతుంది, కానీ బిజినెస్ మాత్రం మనం ఏం చెప్పాం, జూలై అని చెప్పాం కాబట్టి జూలై డేట్స్ వచ్చినాయండి. ఇక్కడ మీకు ఓరిజినల్లో జూన్ డేట్ సిస్టమ్ విల్ నాట్ అలో, సో ఏప్రిల్ డేట్ సిస్టమ్ విల్ నాట్ అలో, మే డేట్ సిస్టమ్ విల్ నాట్ అలో, జూలై డేట్ సిస్టమ్ అలో చేస్తుంది. చూడండి మనం కూడా జూలై అన్నాం కాబట్టి ఆ ఫస్ట్ 3 months సిస్టమ్ అలో చేయదండి డేట్స్. ఈ విధంగా మీరు కంపెనీ క్రియేషన్ చేయాల్సి ఉంటుందండి. కంపెనీ క్రియేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఒక కంపెనీ వర్క్ చేసినప్పుడు మీరు 1 time కంపెనీ క్రియేషన్ చేస్తారమ్మా. ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ టైం వర్కింగ్ ఫీల్డ్లో మీరు వర్క్ చేసినప్పుడు సెలెక్షన్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. డైలీ సిస్టంలో ఆన్ చేసిన తర్వాత సెలెక్ట్ కంపెనీ మనం ఏ ఐడి ఇచ్చినాం. సో మనం క్లాష్లో ఇక్కడ మనం చేసాం, కొన్ని ఫైల్స్ ఉన్నాయి, చాలా ఫైల్స్ ఉన్నాయి. మనం ఇందాక చేసిన టీవీఎస్ షోరూమ్ కదా, టీవీఎస్ షోరూమ్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేయాలి. లేదంటే మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడి ఉంటుంది. మనం ఇందాక ఫైల్స్ కూడా ఎక్కడ చేసాం, యూట్యూబ్ సెలెక్ట్ చేసి ఎంటర్ అయితే ఇంకా ఏ ఫైల్ కావాలి ఆ ఫైల్స్ వస్తాయి, ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటాం, ఇక్కడ వర్క్ చేస్తుంటాం. ఇక్కడ గేట్వే టాలీలో ఈ పేజ్ ఉంటుందండి. మీరు వర్క్ చేసినప్పుడు మిడిల్లో టాప్ మిడిల్లో మీకు వర్క్ వస్తుందండి ఫైల్ నేమ్. ఎగ్జాంపుల్ బిగ్సీ మొబైల్ చూద్దాం. ఇప్పుడు చూడండి ఫైల్ నేమ్ ఇక్కడ మిడిల్లో వస్తూ ఉంటుందండి రెగ్యులర్గా. ఎంఎస్ ఆఫీస్లో అయితే మీకు కింద వస్తూ ఉంటాయి బాటంలో, కానీ టాలీలో ఇక్కడ స్క్రీన్లో వస్తూ ఉంటాయండి. సో ఇలా మీరు సో వర్క్ అంతా అయిపోయింది అనుకోండి, గేట్వే టాలీ పేజ్ నుంచి మీరు 1+1 escape. System will ask quit yes or no, or every page లాస్ట్ ఆప్షన్ ఉంటుందండి క్విట్ ఆర్ క్యూ. కీబోర్డ్లో క్యూ ప్రెస్ చేస్తే సిస్టమ్ అడుగుతుందండి. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు టాలీ సాఫ్ట్వేర్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుందండి. ఓకేనా, ఈ విధంగా మనం టాలీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఇలా కంపెనీ అనేది క్రియేట్ చేయడం జరుగుతుందండి.